వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు, ర్యాలీలుగా బయటకు వస్తున్నారు పర్మిషన్ లేకుండా. ఏదైతే డిఎస్సీ అక్రమాలు జరిగిందని చెప్పి పదే పదే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చిన దాన్ని అరెస్ట్ చేసిన దాన్ని కూడా చంద్రబాబునాయుడికి ధైర్యం లేదు కాబట్టి అరెస్ట్ చేస్తారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే అవన్నీ అక్రమ అరెస్టులు అంటారా లేకపోతే ఏంటంటారు? ఇప్పుడు చట్టానికి విరుద్ధంగా చేసే ఏ పని చేసినా కానీ పోలీసులు చట్టపరంగా తీసుకునే చర్యలు కేసులు పెట్టి తీసుకుంటారు. అదే ఇప్పుడు జరుగుతుంది. డిఎస్సీల మీద అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఎప్పుడు 8 నెలల తర్వాత నియామకాలు అయిపోయి 8 నెలల తర్వాత వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళందరూ కూడా అక్రమంలో భాగంగా ఉన్నారన్న విధంగా మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రిలే నిరాధిక చేయటం, వాళ్ళు కూడా బరితెగించేసి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చేయటం. మన గతంలో చూస్తుంటే మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చూసుకుంటే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో మహిళలు, విద్యార్థులు, వివిధ పనుల మీద ఆఫీసులకు వెళ్ళే మహిళలందరూ కూడా వాడుకునే ఒక బస్ స్టాప్ని పూర్తిగా ఆక్రమించేసి గంజాయి బ్యాచ్తో రోడ్ల మీదకి వచ్చేసి టెంట్లు వేసి బోర్డు పెద్ద మైకులు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని బూతులు తిడుతూ సైజుగానందం పొందుతుంటే విషయం తెలిసిన పవనమ్మ గారు అక్కడికి వెళ్ళి అనుమతి లేకుండా ఇక్కడ ఎందుకు వేశారు, ధర్నా పాయింట్లోకి వెళ్ళి ధర్నా చేస్తుందని చెప్పి అక్కడ నుంచి పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇక్కడంటే మేము ఎదుర్కోగలిగాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అక్రమంగా ప్రింట్లు వేసేసి చేయటం. దీన్ని డిఎస్సీ ద్వారా ఉద్యోగం పొంది 8 నెలలుగా ఉద్యోగం చేసుకుంటున్న వారందరూ కూడా మనం చూస్తే కర్నూలులో వాళ్ళు రోడ్లెక్కి వాళ్ళు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున బాబు మేమందరం కూడా క్లియర్గా మేము చదివాము, దానికి సిద్ధపడ్డాము, మేము రాసాము, మేము సంపాదించాము, ఉద్యోగాన్ని మేము డిఎస్సీలో మేము ఏ విధంగా సంపాదించామని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ వివరణ ఇవ్వడం. అదేవిధంగా వాళ్ళు ఈ చౌకబారు రాజకీయాలు మానుకోండి, మీరు ఏమైనా రాజకీయాలు అంటే రాజకీయాలు చేసుకుని తప్ప మాంసం మీద ముడిపెట్టి చేయొద్దని చెప్పి సాక్షాత్తు డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు చెప్పారంటేనే వైసీపీ చేసే కుట్రలో భాగంగానే అని చెప్పి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఏదైతే మేము చేస్తున్నాం మా ఏదైతే ధర్నాలు చేస్తున్నాం దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. ఇక్కడ రౌడీజం చేస్తున్నారు మీదేగా చంద్రబాబు నాయుడు, మీ నాయకులు రౌడీజం చేస్తున్నారు, రౌడీలు ఉంది మీ దగ్గర అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చట్టపరంగా ఏదన్నా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు కూడా పోలీసులు ఖచ్చితంగా కేసులు పెడతారు, అందులో తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు గారు రౌడీజం చేస్తారో, జగన్మోహన్ రెడ్డి రౌడీజం చేస్తాడో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు కాబట్టి మనం 2024 అలాంటి ఫలితాలు వచ్చినాయి. అంటే ఈరోజు మనం చూసుకుంటే డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి జంజీ ఉద్యమాలు అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఎంత మట్టికి అసలు ఆ ఉద్యమాలు చేయాలంటారు? వైసీపీ అనేది ఒక ఫేక్ పార్టీ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు. వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేయడమే వాళ్ళ ఉద్దేశంగా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేయడమే వాళ్ళ ప్రధాన ఎజెండాగా ముందుకెళ్ళి ప్రతి దాంట్లో కూడా గొడవలు పెట్టే విధంగా కుట్రపూరితమైన చేసి ప్రతిదాన్ని రాజకీయం చేసి చాలా నీట్గా వెళ్ళేదాన్ని కూడా రాజకీయం చేయడం వాళ్ళ స్పెషాలిటీ. వాళ్ళు చేసే ప్రతి కుట్రను కూడా ప్రజలు రాబోయే ఎన్నికల్లో తిప్పికొడతారని కూడా మేము చెప్తున్నాం. అంటే ఇక్కడ ఇంకో మాట మాట్లాడుతున్నారు. మా టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన టైంలో మంత్రుల మీద ఆరోపణలు వస్తే వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారంట. మీరు ఎప్పుడైనా చూసారో అలా ఎంక్వైరీ చేసి వాళ్ళు జైలుకి వెళ్ళడం కానీ లేకపోతే ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏందనేది బయటికి ఎప్పుడైనా మీరు విన్నారా? అసెంబ్లీలో, శాసన మండలిలో మంత్రులు ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడి అతి దారుణంగా దుర్భిక్షాకరంగా ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎవరో చేయని సాహసం చేసే విధంగా పచ్చి బూతులు తిడుతూ వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి నానా రకాల యాగి చేస్తే పైచేసికి ఆనందం పొందుతూ నవ్వుతూ సైకో నవ్విన జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన బేరీ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంతసేపటికి జనాల్ని అదేవిధంగా రాష్ట్రానికి మంచి చేసే వాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి శిక్ష చేయాలో చట్టపరంగా అది జరుగుద్ది. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో మాట్లాడకుండా ప్రజలే సరైన బుద్ధి చెప్తారని కూడా మేము కోరుకుంటాం. అంటే ఇక్కడ సిబిఐ ఎంక్వైరీలు పర్టికులర్గా అడుగుతా ఉన్నారు. వాళ్ళ టైంలో వేసారంట. ఆ వేసింది మంత్రుల మీద ఏ చర్యలు తీసుకున్నారంటే మరి ఇక్కడ లోకేష్ గారు రాజీనామా చేయాలా లేదా సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడాలని చెప్తున్నారు. వాళ్ళ మీద ఏ సిబిఐ కేసులు వేయమని చెప్పి వాళ్ళు సిఫారసు చేశారు. ఒకవేళ చేసి పలానా చేశారు ఇలా చేసాము దానికి సంబంధించి వాళ్ళు ఇలా మళ్ళీ మాకు క్లీన్ చిట్ ఇచ్చారని ఏదైనా ఉంటే బయట పెట్టమని చెప్పు, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన వాళ్ళే ఎటువంటి ఆక్రమణ జరగలేదు. మేము అందరం కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే రోడ్డుకి చెప్పడం కన్నా పెద్దగా క్లీన్ చిట్ ఏం అవసరం లేదని మా ఉద్దేశం. ఇంకో పక్కన చూసుకున్న మెడికో విద్యార్థి అయితే చనిపోవడం జరిగిందన్న
దానికి కూడా గవర్నమెంట్ అసలు స్పందించలేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఉమెన్స్ మీద ఎన్ని హెరాస్ జరుగుతున్నా కూడా ఎక్కడ పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ అని చెప్పి చెబుతా ఉన్నారు. నిజంగానే పట్టించుకోవట్లేదు అంటారా? ఒక మెడికల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా విచారకరం, దురదృష్టకరం. వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకోవాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాము. ఇక రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు భద్రత విషయంలో వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నంత భద్రత మహిళలకు ఎక్కడా లేదు. గత 2019-24 వరకు చూస్తే దారుణాలు, ఎన్నో దారుణాలు, దళిత మహిళలు కానీ, జనరల్ మహిళలు కానీ, దళిత మహిళ కర్నూలు జిల్లాలో అయితే ఒక మహిళని ఒక వైసీపీ నాయకుడు ట్రాక్టర్తో గుద్దిచ్చి నాగలు దున్నినట్టు దున్ని చేస్తే, బేభత్సమైన అరాచకం చేస్తే కనీసం వాడి మీద చర్య తీసుకున్నది లేదు. అలాంటి వాళ్ళు చెప్తే ఎవరో జనాలందరూ కూడా నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా. కాబట్టి వైసీపీ చేసే ఆరోపణలన్నీ కూడా వేస్ట్ అని చెప్పి మా ఉద్దేశం. అంటే 3 రోజులు ఎందుకు ఆపారు? 3 రోజుల్లో ముందే చేసి అరెస్ట్ ఎందుకు చేయలేదు? కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేశారు, వెనకంగా నడిపించిన టీడీపీ గవర్నమెంట్, టీడీపీ వాళ్ళే చేశారని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు తప్పు జరిగింది, వాడు రోడ్ యాక్సిడెంట్ చేశాడు, వాడు అక్కడ నుంచి పారిపోయాడు, పోలీసులు వాడి గురించి గాలి ఇచ్చారు, దొరికాడు, తీసుకొని వచ్చి ముందు పెట్టారు. ఇది కూడా ఇప్పుడు ఎవడన్నా తప్పు చేసిన వాడు ఎవడన్నా నేను తప్పు చేశాను రండి అని పట్టుకుని అక్కడ నుంచుంటాడా? నుంచోడు. పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వాడిని తీసుకొచ్చి పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెడడం జరిగింది.